హమాస్ తీవ్రవాదుల్ని వెంటాడి వేటాడి చంపుతున్నటువంటి సందర్భంలో హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ని ట్రాప్ చేసి దాడులు చేస్తున్నారు. ఆ భవనాల్లోకి రప్పించడం, ఆ పైన అకస్మాత్తుగా విరుచుకుపడడం ఇట్లాంటిది. అలాగే మొన్ననే జరిగినటువంటిది, అంటే అప్పుడు జనవరిలో దాదాపు 21 మంది ఇజ్రాయెల్ సైన్యం అలాగే ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మొన్న జరిగినటువంటి సంఘటనలో 8 మంది ఇజ్రాయెల్ సైన్యం ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు తాజాగా మరొకసారి 2 సైనికులు ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన ఇజ్రాయెల్కి సంబంధించి మరొక ఎదురు దెబ్బ అనే భావించాలి. ఇక్కడ ఎవరైతే కెప్టెన్ ఈథన్ కొప్లోవిచ్ 28 ఏళ్ళు జెరూసలేం, అట్లాగే వారెంట్ ఆఫీసర్ ఎలన్ వెసెస్ 49 ఏళ్ళు సెగాట్ ప్రాంతానికి సంబంధించిన వీళ్ళిద్దరూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళు. వీళ్ళిద్దరూ రిజర్విస్టులు. వాస్తవంగా వీళ్ళిద్దరూ తాజాగా ఒక ఎక్స్ప్లోజివ్ పేలుడులో ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయలీ మిలిటరీ వీళ్ళిద్దరి పేర్లని రిలీజ్ చేసింది. టోటల్గా 8 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఉదంతం మర్చిపోకముందే ఇది మరొక ఇన్సిడెంట్ అయింది.